ఇరాన్ రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ ముఖ్బార్ను ఇరాన్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే ఇరాన్ కేబినెట్ నిర్ణయానికి ఆయన ఆమోదం తెలిపారు. రాబోయే 55 రోజుల్లో తిరిగి కొత్త అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకోబోతున్నారు. కొత్తగా ఎన్నికైన మహ్మద్ ముఖ్బార్తో పాటు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కమాండర్ అయాతుల్లా ఖమేనీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి ఇరాన్ అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ఇరాన్లో సంప్రదాయవాదుల మద్దతుతో అధికారం చేపట్టిన రైసీ అనతి కాలంలోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. బుర్కా వివాదం నుంచి నిందితులకు కఠిన ఉరిశిక్షల వరకు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలతో రక్తపు మరకలను చేతులకు అందించుకున్నారు. అంతేకాకుండా హమాజ్ ఉగ్రవాదులు, హౌతీ రెబల్స్ విషయంలోనూ వారికి మద్దతుగా నిలిచారు. ఉగ్రవాదులకు కావలసిన నిధులను, ఆయుధాలను అందించి తోడ్పాటు అందించారు. ఈ చర్యలతో అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలకు గురయ్యారు. అజర్బైజాన్, ఆర్మేనియా యుద్ధంలోనూ రైసీ కీలకంగా వ్యవహరించారు. నగోర్నో కారాబాగ్ విషయంలో ఎప్పటి నుంచో ఆర్మేనియా, అజర్బైజాన్లకు యుద్ధం కొనసాగుతూనే ఉంది. అజర్బైజాన్కు అండగా టర్కీతో పాటు నగోర్నో కారాబాగ్కు మద్దతుగా పలికారు. అప్పట్లో ఈ వివాదం సైతం రైసీని చుట్టుముట్టింది. అమేనియా అనే యువతి హిజాబ్ ధరించలేదని ఆ దేశ పోలీసులు కొట్టి హత్య చేశారు. ఆ విషయం బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. అయితే సంప్రదాయవాది అయిన రైసీ ఉక్కుపాదంతో ఆ ఉద్యమాన్ని అణచివేశారు. మానవ హక్కుల సంఘాలు, ఛాందసవాదాన్ని వ్యతిరేకించేవారు మాత్రం ఇబ్రహీం రైసీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలుచోట్ల బాణసంచా కాల్చారని ఆ దేశ మీడియా తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్కు వెళ్లి వస్తుండగా హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. హెలికాప్టర్ ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించడంతో ఆచూకీ లభ్యమైంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ కావడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఈ ప్రమాదంలో విదేశాంగ మంత్రి కూడా మరణించారు.